కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో అత్యాధునిక సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించిన అధికారులు సీసీ కెమెరాల పనితీరును సమీక్షించారు. పట్టణంలో జరిగే అవాంఛనీయ సంఘటనలు, రాజకీయ ఘర్షణలు, ఇతర నేరాలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి ఫుటేజీ ఆధారంగా నిందితులను వేగంగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందని డీఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు. చోరీలు, వాహన దొంగతనాల వంటి కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకంగా మారనున్నాయని, విద్యార్థుల భద్రత కోసం పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ రోజు పులివెందుల కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో దాని యొక్క ఇనాగ్రేషన్ కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దీని మొత్తం ఈ యొక్క ప్రాజెక్ట్ కి 32 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి మున్సిపాలిటీ వారు, అరటి రైతులు భారీ మోతాదులో మనకి దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కూడా మార్కెట్ వాళ్ళు కానీ అన్ని వర్గాల వాళ్ళు కూడా మనకు చేశారు. ఇందులో భాగంగా 120 కెమెరాలు కొనుగోలు చేయడం జరిగింది. 120 కెమెరాల్లో 112 కెమెరాలకి ఈ ఆటోమేటిక్ వెహికల్ నెంబర్ రికగ్నిషన్ సిస్టము, తర్వాత ఆటోమేటిక్ ఫేస్ రికగ్నిషన్ AFIS, వెహికల్ AVRN సాఫ్ట్వేర్ తో ఎనేబుల్ అయి ఉంది. అదే మాదిరిగా కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంత ముందు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మ్యాట్రిక్స్ కెమెరాల యొక్క సాఫ్ట్వేర్ తో అనుసంధానం పరిచే విధంగా 55 కెమెరాలు ఉన్నాయి. ఇవన్నిటిని ఒకే చోటకి, ఒకే కంట్రోల్ రూమ్ కి తీసుకురావడం వల్ల ఏంటంటే పులివెందులు ఏదైతే ఉందో ప్రధాన కూడళ్లు 7 ప్రధాన కూడళ్లు, తర్వాత కాలేజెస్, స్కూల్స్, హై స్కూల్స్, బస్ స్టాండ్స్, మార్కెట్ ప్లేసెస్, తర్వాత ఎక్కడైతే ఇది గతంలో ఈ నేరాలు జరిగిన ప్రదేశాలను అవన్నీ కూడా కవర్ చేయడం. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా కూడా హై స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ ఆడపిల్లలకి, తర్వాత ఉద్యోగాలు చేసే మహిళలకి, తర్వాత సగటు పౌరులందరికీ కూడా ఈ యొక్క సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, భద్రత అనేది మరింత మెరుగ్గా, పోలీసు కూడా ఇంకా ఎక్కువ జవాబుదారీతనంతో మీ అందరికీ సేవలు అందించేటకు మేము అంతా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ మనకి సహకరిస్తుంది. సురక్షితమైన ప్రాంతంగా ఉంచాలి, ఎక్కడ గానీ బాగా క్రైమ్ రేట్ తగ్గించాలి. ఇవన్నీ తగ్గించాలంటే అందరికీ ఈ కమాండ్ కంట్రోల్ పాయింట్స్, ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటాయనే భయము, తర్వాత నేరం జరిగిన తర్వాత దాని డిటెక్షన్ కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా దీనికంతా కూడా విరాళాలు ఇచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా 2 ఉదాహరణలు. మన లోపట్నూతల్లో ఒక క్రైమ్ జరిగింది. 4 ఏళ్ల అమ్మాయిని అతి కిరాతకంగా ఒక ఆమె లేడీ ఎవరు ఊహించని పరిస్థితిలో చంపితే, దానికన్నా ముందు వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారని వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు పోలీసు వాళ్ళే పెట్టించారు. అంటే మీరు ఏం గొడవ జరిగినా కూడా ఒకరికొకరు తెలిసిపోతుందని. ఆ సీసీ కెమెరాల ఆధారంగానే ఎవరైతే హత్య చేసినారో ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. తర్వాత నిన్న ఒక థెఫ్ట్ జరిగితే, అంటే ఆర్టీసీ బస్ స్టాప్ లో ఒకతను బస్సు ఎక్కిపోతా అక్కడ తన 2 వీలర్ బైక్ నుంచితే ఆ బైక్ మిస్ అయితే అది కూడా 24 hours లో చేజ్ చేయగలిగినాం. ఈ మధ్య మీరు కూడా చూస్తారు, స్టేట్ వైడ్ ఒక అమ్మాయి 20 days అయింది, మిస్ అయింది, ఇప్పటికి కూడా కనపడలేదు. అంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మన పులివెందులను మంచి సురక్షితమైన ప్రాంతంగా ఉంచాలనే ఉద్దేశంతో, ఈ మంచి ఉద్దేశంతో ఈ సహకరించిన వాళ్లకు, తర్వాత అందరికీ కూడా ఇంకోటి, మీరు లా అండ్ ఆర్డర్ కూడా గమనించండి. ఇద్దరు సిన్సియర్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత చాలా కూడా క్రైమ్ రేట్ కూడా బాగా తగ్గింది. ఎక్కడ ఫ్యాక్షన్ పరంగా మర్డర్స్ కానీ ఇంకోటి కానీ లేవు. ఏదైనా చిన్న ఇమ్మీడియట్ గా మా తర్వాత డిఐజీ గారు కానీ, ఎస్పీ గారు కానీ రాజకీయాలకు అతీతంగా ఏది అది ఉంటే అది ఇంప్లిమెంట్ చేసి లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. కాబట్టి